హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా, సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి. సో ఈ కేటగరైజేషన్ గురించి ఇచ్చిన జడ్జిమెంట్లో టోటల్ 7 జడ్జెస్ ఉంటే వీరిలో చాలామంది ప్రజెంట్ ఓబీసీలో ఉన్న క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని ఎస్సీ ఎస్టీలో కూడా తీసుకురావాలని చెప్పేసి అయితే ఈ క్రీమీ లేయర్కి ఫేవర్గా కామెంట్స్ అయితే చేశారు. క్రీమీ లేయర్ అంటే ఏం లేదండి, ఎవరైతే ఆల్రెడీ వెల్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారో, అంటే ఆల్రెడీ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వారికి రిజర్వేషన్ అయితే వర్తించదు. దాన్నే మనం క్రీమీ లేయర్ అంటాం అనమాట. సో క్రీమీ లేయర్ గురించి ఎవరేమన్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే 4 out of 6 జడ్జెస్ హూ సపోర్టెడ్ సబ్ క్లాసిఫికేషన్. అంటే ఇది యాక్చువల్గా 7 అయితే 6 ఏమో ఈ సబ్ క్లాసిఫికేషన్కి ఫేవర్గా ఉన్నారు, ఒకళ్ళు ఏమో అగెనిస్ట్గా ఉన్నారు. సో ఈ 6లో 4 క్రీమీ లేయర్ ఎక్స్క్లూషన్ గురించి ఫేవర్గా అయితే మాట్లాడారనమాట. సో వీళ్ళలో బిఆర్ గవాయ్ అతను ఏం చేశారంటే, స్టేట్ మస్ట్ ఇవాల్వ్ ఏ పాలసీ ఫర్ ఐడెంటిఫైయింగ్ క్రీమీ లేయర్ as from the scheduled caste and scheduled tribes, so as exclude them from benefit of affirmative action. Affirmative action అంటే nothing but reservation అనమాట. In my view, only this and this alone can achieve the real equality as enshrined in under constitution. సో ఇతను ఏమన్నారంటే, క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని కూడా మనం ఎస్ఎస్టీలో కూడా తీసుకొచ్చినప్పుడే కాన్స్టిట్యూషన్లో చెప్తున్న ఈక్వాలిటీకి మనం సాధించినట్లు అవుతుందని చెప్పి చెప్తున్నారు. తర్వాత Justice Gawai stated that children of an SC category person who has got the benefit of reservation cannot be put on the same pedestal on the children of a person who has not availed of reservation అనమాట. సో రీసెంట్గా మన సివిల్స్ రిజల్ట్స్ చూసినా కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మా పేరెంట్స్ పలానా డాక్టర్స్ అని లేకపోతే పలానా దాంట్లో ఎంప్లాయీగా చేస్తున్నారని చెప్పేసి, అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అని చెప్పి చెప్తున్నారు. సో వీళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక ఎస్సీ ఫార్మర్ ఉంటాడు, లేకపోతే ఒక కూలీ పని చేసుకొని ఒక ఎస్సీ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు తర్వాత వీళ్ళు వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళ పిల్లలతో ఎలా పోటీ పడతారు? అంటే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెడితే అది ఈక్వాలిటీ కింద ఎట్లా అవుతుంది? సో ఆబ్వియస్గా ఎవరైతే వెల్ ఆఫ్గా ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్తారు కాబట్టి, సో ఇది ఈక్వాలిటీ స్పిరిట్కి అగెనిస్ట్గా ఉందని చెప్పేసి అయితే ఈ జడ్జి అంటున్నారు. ఆ తర్వాత జస్టిస్ Pankaj Mittal stated that the reservation has to be only limited to the first generation. If any member of the first generation has reached a higher status through reservation, second generation should not be entitled అంటున్నారు. అంటే ఇప్పుడు ఫాదర్ కనుక రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్తే వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇండైరెక్ట్గా ఇది క్రీమీ లేయర్ అనే చెప్తుంది. తర్వాత ఇంకేమన్నా చూద్దాం. It is commonly known that disparities and social discrimination, which is highly prevalent in rural areas, start diminishing when one travels to the urban and metropolitan areas. I have no hesitation to hold that putting a child studying St. Paul's High School and St. Stephen's College and a child studying in a small village in the background and remote area in the country in the same bracket would ఆబ్వియేట్ ద ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అంటున్నాడు. అంటే మన పరిభాషలో చెప్పాలంటే సింపుల్గా ఊర్లో జిల్లా పరిషత్ స్కూల్లో చదివే వాళ్ళకను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో చదివే వాళ్ళతో మధ్య కంపారిజన్, అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివే ఎస్సీ స్టూడెంట్తో అదేవిధంగా ఒక రూరల్ ఏరియాలో బ్యాక్వర్డ్ ఏరియాలో ఒక జిల్లా పరిషత్లో చదువుకునే ఎస్సీ స్టూడెంట్ మధ్య కాంపిటీషన్ పెడితే అది ఖచ్చితంగా కూడా ఈక్వాలిటీ ప్రిన్సిపల్కి అగెనిస్ట్గానే వెళ్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇండైరెక్ట్గా ఇతను కూడా ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్ రావాలని అయితే చెప్తున్నారు. తర్వాత పుట్టింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ద షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ హూ ఆన్ అకౌంట్ ఆఫ్ benefit of reservation have reached a high position and ceased to be social, economical, educationally backward, and the children of parents doing manual work in a village in the same category would defy the constitutional mandate అంటున్నాడు. సో ఇక్కడ కూడా అదే అనమాట, ఆల్రెడీ వెల్ ఆఫ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, దాని తర్వాత మాన్యువల్ వర్క్, ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా మాన్యువల్ స్కావెంజింగ్ పనులు కూడా ఎస్ఎస్టీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలతోనూ వీళ్ళ పిల్లలతో కంపారిజన్ చేస్తే అది రాజ్యాంగంలో చెప్తున్న సమానత్వానికి విరుద్ధం అని చెప్తున్నారు. సో ఈ తీర్పు అయితే రిజర్వేషన్ పాలసీలు అయితే ట్రెమెండస్ చేంజెస్ తీసుకురాబోతుంది. భవిష్యత్తులో అయితే
ఇప్పుడున్నంత మిస్‌యూజ్ ఆఫ్ ద రిజర్వేషన్ అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందే వాళ్ళు చాలా వెల్ ఆఫ్‌గా తిరుగుతూ ఉంటారు. కేటీఎం బైక్స్ ఏసుకొని తిరుగుతూ ఉంటారు. కార్‌లలో తిరుగుతూ ఉంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకు ఎస్సీ, మేము ఎస్టీ, మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి అయితే క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో, అలాగే వాళ్ళ పక్కనే మళ్ళీ పాపం ఉండటానికి ప్రాపర్ మనీ ఉండవు. క్లాతింగ్ సరిగ్గా లేకపోయినా సరే స్ట్రగుల్ అయ్యే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. సో, ఇదైతే వీరికి లాభం అయితే జరగనుంది. సో, దీని గురించి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.